నా ప్రేమ నీకోసమే 71st చాప్టర్. నర్మద గారి దగ్గరికి దక్ష వెళ్ళి భుజం మీద చేయి వేసి అమ్మా అని పిలుస్తాడు. ఆ పిలుపుకి తలెత్తి చూసిన ఆవిడకి దక్ష ప్లేస్లో శివ కనపడడంతో గట్టిగా పట్టుకుని శివ అంటూ ఏడుస్తారు. ఆమె వెన్ను నెమురుతూ, ప్లీజ్ అమ్మా, మీరు ఇలా బాధపడితే శివ ఎక్కడున్నా సంతోషంగా ఉండడు. తను చనిపోతున్నందుకు బాధ కలగలేదమ్మా. తను చనిపోతే మీరంతా ఏమైపోతారో అనే బెంగ మాత్రమే ఉండేది. ఆ రోజు శివ చనిపోవడానికి కూడా కారణం అతని జబ్బే. శివ యాక్సిడెంట్ టైంలో తనకి కళ్ళు తిరిగినందువల్ల తన బైక్ స్లో చేశాడు. వెనకాల పక్క నుంచి వస్తున్న ట్రక్ను గమనించకుండా, అందుకే యాక్సిడెంట్ జరిగింది అని చెప్తాడు దక్ష. దక్ష ఒకరోజు ఎవరికి ఫోన్ చేసి సీరియస్గా మాట్లాడాడు అని చెప్పాను కదా, అక్కడ యాక్సిడెంట్ చేసిన వాళ్ళ గురించి తెలుసుకోమనే చేశాడు. వాళ్ళు తెలుసుకొని వాళ్ళను పట్టుకొచ్చి తుక్కు కొట్టి తాగి డ్రైవ్ చేశారా, ఎవరైనా చేయించారా అని అడిగితే, లేదు సార్, అసలు మా తప్పు లేదు సార్, స్పీడ్గా వస్తున్న బైకు సడన్గా స్లో అయినట్టుంది సార్, అందుకే మేము చూసుకోలేదు సార్, మా అమ్మ మీద ఒట్టు సార్ అని భయపడుతూ చెప్తారు వాళ్ళు. అప్పుడు గుర్తొస్తుంది శివ ప్రాబ్లం, కళ్ళు తిరిగి ఉంటాయి, అందుకే స్లో చేసి ఉంటాడు అని అనుకుంటాడు దక్ష. ఇప్పుడు కూడా శివకి ఇచ్చిన మాట కోసమే వీళ్ళ బాధ్యత తీసుకున్నాను, కానీ ఇష్యూ నా ప్రాణమైపోయింది. తనిప్పుడు నా కూతురు మాత్రమే. మీకు మీ మనవరాల్ని చూడాలి అనిపిస్తే ఖచ్చితంగా చూడొచ్చు, కానీ నా కూతురుగానే చూడాలి అని స్థిరంగా చెప్తాడు. ఇప్పుడు తన కొడుకు లేడని బాధపడాలో లేక తమ కోసం ఒక అండని చూసిపెట్టిపోయాడు అని ఆనందించాలో అర్థం కావట్లేదు ఆ దంపతులకి. ఇన్ని రోజులు తమ అల్లుడిని మించిన దేవుడు లేడు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ అల్లుడి నీడలో ఉన్నందుకు వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి వస్తుంది. నన్ను క్షమించు బాబు అని చేతులెత్తి దండం పెడతారు దక్షకి నర్మద గారు. ఆవిడ చేతులు పట్టుకుని, మీరిలా చెయ్యొద్దమ్మా, మాకు మీ ఆశీర్వాదాలు కావాలి కానీ క్షమాపణలు కాదు అని అంటాడు దక్ష. మిమ్మల్ని ఆశీర్వదించే గొప్పవాళ్ళం కాదు బాబు మేము అని ఏడుస్తూ అంటారు. మీరు శివకి అమ్మా నాన్న అయితే నాకు కూడా అమ్మా నాన్ననే అవుతారు, కాబట్టి మీరు మాకు గొప్పవాళ్లే అంటాడు దక్షబాబు. దక్ష చెంప నిమిరి, నువ్వు నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తారు ఆవిడ. థ్యాంక్ యూ అమ్మా అని ఆవిడని హక్ చేసుకుని లేపి నిలబడతాడు. ఆవిడ ఈసారి ఇందు దగ్గరికి వెళ్ళి ఇందు చేతులు పట్టుకుని, నన్ను క్షమిస్తావా అని ఏడుస్తూ అడిగితే, అత్తయ్య అంటూ ఆవిడని హక్ చేసుకుని తను కూడా ఏడుస్తుంది. ఇద్దరూ కాసేపు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళని అలాగే వదిలేస్తారు కాసేపు. ఎందుకంటే శివుని కోల్పోవడం వల్ల ఎక్కువగా నష్టపోయింది వాళ్ళిద్దరే అని చెప్పొచ్చు. కాసేపటికి ఇద్దరూ తేరుకుని దూరం జరిగాక, అత్తయ్య, నేను ఈ పెళ్లి కావాలని చేసుకోలేదు, ఇష్యూ కోస్ అని అంటూ ఉండగానే ఇందు నోటికి చెయ్యి అడ్డం పెడతారు. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, నేనే నిన్ను అర్థం చేసుకోకుండా తప్పుగా వాగాను అని అంటారు ఆవిడ. లేదత్తయ్య, మీరు శివపోయిన బాధలో అలా మాట్లాడరు, నాకు అర్థమైంది అంటుంది ఇందు. అర్థమైంది కదా, ఇప్పుడు చెప్పేది కూడా అర్థం చేసుకో. ఇప్పుడు దక్ష కూడా నా కొడుకే కాబట్టి ఇప్పుడు వాడిని అర్థం చేసుకుని నువ్వు కూడా సంతోషంగా ఉండు అని మనస్ఫూర్తిగా చెప్తారు ఆవిడ. రాధిక గారికి విష్ణు గారికి కూడా క్షమాపణలు చెప్తే వాళ్ళు కూడా సున్నితంగా అడ్డుకుంటారు. ఇక మేము వెళ్తాము, ఒకసారి ఇష్యుని చూడాలి అని అంటే, ఇప్పుడెక్కడికి వెళ్తారు, మాతో రండి, తర్వాత వెళ్ళొచ్చు అంటారు దక్ష. అది కాదు బాబు అని వాళ్ళు అంటూ ఉన్నా కానీ బలవంతంగా వాళ్ళని కూడా తమతో తీసుకెళ్తాడు. వినయ్, తాన్వి, ఇందు, దక్ష, ఇషు బేబీ ఒక కారులో వస్తే
మిగిలిన వాళ్ళు ఇంకో 2 కార్స్లో దక్ష విల్లాకి స్టార్ట్ అవుతారు. వినయ్ ఇంకా తాన్వి ముందు కూర్చుంటే ఇందు దక్ష వెనక కూర్చుంటారు. ఇషు బేబీ దక్ష ఒడిలో కూర్చుని, డాడీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. మన ఇంటికి వెళ్తున్నాం బేబీ అని అంటాడు. అదెక్కడ ఉంది అంటుంది ఇషు. వెళ్తున్నాం కదా, చూద్దువు పదా అని అంటాడు దక్షబాబు. అలా పాప కబుర్లు చెప్తూ ఉంటే దక్ష వింటూ ఉంటాడు. అలాగే కబుర్లు చెప్తూ దక్ష మీదనే నిద్రపోతుంది ఇషు బేబీ. పక్కన కూర్చున్న ఇందు మాత్రం ఆలోచనలో మునిగిపోతుంది. మన ఇంటికి పోదాంరా అంటే ఇక్కడే ఉంటాం అని పట్టుబడుతున్నాం అని గుమ్మం ముందు నిలబడ్డ కొడుకు కోడలు విత్ మనవరాలికి కూతురు లేకపోవడంతో తాన్వితో దిష్టి తీయిస్తూ అంటారు పుష్పగారు. అమ్మా, ఇది కూడా మన ఇల్లే, నా కష్టంతో కొన్నాను, ఇందులోనే నా కూతురు పెరగాలి అని నా కోరిక అని లోపలికి వస్తుంటే, ఆగండి పేర్లు చెప్పుకొని రండి అంటుంది తాన్వి బేబీ. దక్ష కామ్గా చూస్తుంటే ఇందు ఒక్క చూపు చూడగానే ఈ అని నవ్వుతూ, ఎందుకులే మీ పేర్లు మాకు తెలుసుగా, రండి అని దారి ఇస్తుంది వాళ్ళకి. నిద్రపోయిన కూతుర్ని భుజాన వేసుకున్న దక్ష సతీ సమేతంగా ఆ ఇంట్లో అడుగు పెడతాడు. లోపలికి వెళ్ళాక, అమ్మా పాప పడుకుంది, నేను లోపలికి తీసుకెళ్తున్నా, ఫుడ్ ఇంకో 15 మినిట్స్లో వస్తుంది, పాప లేచాక పాపతో కలిసి తింటాను నేను, మీరు తినండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు దక్ష. కూతురుతో కలిసి తింటాడంట, మరి పెళ్ళాం ఎవరితో కలిసి తింటుందో అని కొనుక్కుంటూ, నువ్వు దేవుడి దగ్గర దీపం వెలిగించు అని ఇందుతో అంటారు పుష్పగారు. పుష్పగారు నార్మల్గానే చెప్పినా ఆమె వాయిస్ కూడా దక్ష వాయిస్లా బేస్ ఉండేసరికి భయపడుతూనే దీపం వెలిగిస్తుంది ఇందు బేబీ. తర్వాత తనని ఒక రూమ్ చూపించి రెస్ట్ తీసుకోమంటారు. గదిలోకి వెళ్ళిన ఇందు బెడ్ మీద కూర్చుని తన మెడలో ఉన్న తాళిని చూస్తూ సూత్రాలు చేతిలో పట్టుకుని చూస్తూ ఉంటుంది. నా తలరాతలో ఇవే ఉన్నాయా, నేనే అర్థం చేసుకోలేకపోయానా అని అనుకుంటుంది. ఆ వెంటనే శివ కూడా గుర్తు రావడంతో మనసంతా భారంగా మారి కళ్ళు మూసుకుంటుంది. పెద్దవాళ్ళందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేసరికి ఫుడ్ రావడంతో వినయ్ తాన్వి ఆ పనులు దగ్గరుండి చూసుకుంటూ ఉంటే అందరూ భోజనాలు చేస్తారు. ఇందుని కూడా రమ్మంటే ఇప్పుడు ఆకలిగా లేదు అని చెప్పి రెస్ట్ తీసుకుంటుంది. పాపతో కలిసి గదిలోకి వెళ్ళిన దక్ష పాపని బెడ్ మీద పడుకోబెట్టి హెయిర్ సర్ది తన అమాయకపు మొహాన్ని అలాగే చూస్తూ ఉంటాడు. చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు దక్ష మనసు. తన ప్రాణంగా మారిన పాపాయి తనకి ఇంకెప్పటికీ దూరం కాదు అనే నిశ్చింత కావచ్చు. అతను కూడా ప్రశాంతంగా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు. అలసిపోయి పడుకున్నందుకో ఏమో 6 వరకు లేవరు, వాళ్ళని ఎవరూ లేపరు. ఇందుకి సడన్గా మెల్కో వచ్చి లేచి చూస్తే టైము 6 అవుతుంది. అయ్యో ఏంటి ఇప్పటి వరకు పడుకున్నానేంటి, అయినా ఎవరు లేపలేదు, అయినా ఈ తాన్వి ఎక్కడుంది నాతో ఉండకుండా అని అనుకుంటూ ఉండగానే, లేచావా అనుకుంటూ అక్కడికి వస్తుంది తాన్వి. ఎక్కడికి వెళ్ళావే నన్ను లేపకుండా, ఏమనుకుంటారో ఏంటో నా గురించి అని అంటుంది ఇందు. వాళ్ళే లేపొద్దు, పడుకోనివ్వండి, అలసిపోయారు కదా అని అన్నారు, అందుకే లేపలేదు. అయినా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదులే, నీ కూతురు మీ ఆయనగారు కూడా ఇంకా లేవలేదు అని చెప్తుంది తాన్వి. సరేలే నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూంలోకి దూరుతుంది ఇందు. గుండెల మీద పడుకున్న ఇష్యూ బేబీ కదులుతూ ఉంటే దక్షకి మెలకువ వచ్చేస్తుంది. టైం చూసేసరికి 6 దాటిపోయి కనిపిస్తుంటే బేబీ అని మెల్లిగా లేపుతూ ఉంటాడు ఇష్యూని. దక్ష పిలుపుకి లేచి కూర్చొని నిద్రమత్తుతోనే చుట్టూ చూస్తుంది. డాడీ మనం ఎక్కడ ఉన్నాం అంటుంది అయోమయంగా. దక్ష లేచి కూర్చొని పాపని ఒడిలోకి తీసుకుని, ఎక్కడున్నాం, మన ఇంట్లోనే ఉన్నాం అని దక్షబాబు పాప బుగ్గకి కిస్ పెడుతూ చెప్తాడు. మన ఇల్లు ఇలా ఉండదు కదా,
నా టెడ్డీ ఎక్కడికి పోయింది మరి అని అంటుంది ఇష్యు. అది విష్ణుగారిల్లు అనుకొని. తన మాటలకి దక్ష నవ్వుకొని, ఆ ఇల్లు కాదు బేబీ, ఇప్పటి నుంచి నువ్వు నేను మమ్మ కలిసి ఉండబోయే ఇల్లు అని పాపకి అర్థమయ్యేలా చెప్తాడు. అంటే మనం ఇక్క నుంచి ఇక్కడే ఉంటామా అని అడిగితే ఎస్ బేబీ అంటాడు. మమ్మ నువ్వు నేను ముగ్గురం కలిసే ఉంటామా అంటే ఎస్ బేబీ అంటాడు. ఏ యా 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 అని అరుస్తూ బెడ్ మొత్తం ఎగురుతూ ఉంటుంది ఇష్యూ బేబీ. పాపని నవ్వుతూ చూస్తూ, బేబీ కేర్ఫుల్, కింద పడిపోతావు అంటాడు దక్ష. నో డాడీ, నేను కింద పడను అని ఎగురుతూ, మరి మమ్మ ఎక్కడుంది అని ఆగి అడుగుతుంది. మమ్మ కింద ఉందేమో, మనం పడుకున్నాం కదా ఎంతసేపు అని అనగానే, సరే పద మనం కూడా కిందికి వెళ్దాం అని అంటే, ఫ్రెష్ అయి వెళ్దాం అంటాడు దక్షబాబు. అప్పటికే ఇష్యూ కోసం అప్పుడు ఇష్యూ సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సులన్నీ తెప్పిస్తాడు అదే రోజు. పాపకి బాత్ చేపించి తను బాత్ చేసి రెడీ అయ్యి పాపని ఎత్తుకుని కిందికి వస్తాడు. అప్పటికే బయటికి వచ్చిన ఇందు అక్కడున్న ఆడవాళ్ల మధ్యన తాన్వితో కలిసి కూర్చుంటుంది. మగవాళ్ళందరూ గార్డెన్లో ఉంటారు. ఇష్యూ బేబీ ఇందుని చూడగానే మమ్మా అనుకుంటూ ఇందు ఒడిలో చేరిపోతుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 71st చాప్టర్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి సరికొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.